వాడు ఏమన్నాడు, ఈ θ1, θ2 ఆర్ ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ టాంజెంట్స్ త్రూ ఏ పాయింట్ P టు ది సర్కిల్, దెన్ ఫైండ్ ది లోకస్ ఆఫ్ P వెన్ cot θ1, cot θ1 ప్లస్ cot θ2 ఈక్వల్ టు K అని చెప్పి అంటున్నాడు. వాడు ఏమంటాడంటే, ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చాడండి, దీని యొక్క సెంటర్ ఎంత అంటే 0,0 సర్కిల్, ఇది సెంటర్ 0,0, రేడియస్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే ఏ యూనిట్స్ అవుతుందమ్మా, ఎందుకంటే అది x² + y² = r², స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ కాబట్టి పడిచింది. ఏమండి, x² + y² = a², ఈ సర్కిల్. ఇప్పుడు ఒక పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ తీసుకున్నాం అనుకోండి, if θ1, θ2 are the angle of inclination of the tangent through P to the circle. ఇప్పుడు ఇది యాంగిల్ అనుకోండి, ఎలా తీసుకోండి, ఇది θ1, ఇది θ2 అనండి. అలా అనుకుంటే ఇప్పుడు వాడు ఏమంటాడంటే, P ద్వారా పాస్ అయ్యే టాంజెంట్స్ అనేవి ఈ సర్కిల్ తో చేసే యాంగిల్ θ1, θ2 అయినప్పుడు P యొక్క లోకస్ ఫైండ్ అవుట్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. P అనే పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాని కండిషన్ ఏమి ఇచ్చాడంటే, వెన్ cot θ1 + cot θ2 = K అయితే అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ముందు Px1, y1 అనేది ఏదైనా పాయింట్ అనుకుందాం. ఏమంటే, ఇంకో విషయం ఏంటంటే, ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ టాంజెంట్స్ మీద ఉన్నట్టే కదా. ఇంకో విషయం, ఇప్పుడు ఒక లైన్ సర్కిల్ కి టాంజెంట్ అవుతుందంటే టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది, కండిషన్ ఏంటి, r = d అయినా టాంజెన్షియల్ కండిషన్. ఇప్పుడు r = d అయినప్పుడు చూడండి ఒకసారి, r = d అనేది టాంజెన్షియల్ కండిషన్. వాడు ఇచ్చిన సర్కిల్ ఏమో ఇది, కాబట్టి r = d అంటే రేడియస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఏనా. =d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది టాంజెంట్ టు ది సర్కిల్, కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. x(1 + y(1) - a² = 0, ఇది టాంజెంట్. దీనికి ఏం చేయాలి, మనం ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే mod c/√a² + b² అంటే x12 + y12 అవుతుంది. అవునా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనం తీసుకున్న లైన్ y = mx + c ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే mx - y + c = 0. అంటే ఇప్పుడు ఇక్కడ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి mod c/1 + m² అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని నుండి ఇక్కడ ఇది డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది లైన్ y = mx + c కి. మరి ఇది d అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఇది. తర్వాత రేడియస్ వచ్చేటప్పటికి వాడు ఇచ్చింది ఏంటి, a. కాబట్టి c వాల్యూ ఏమవుతుంది, +or - (a × √1 + m² అవుతుందా అవుదా, అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనకి టాంజెంట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, y = mx +or - c బదులు a × √1 + m² రాసుకోవచ్చండి. అంటే ఇవే కదా టాంజెంట్ ఈక్వేషన్ అవుతాయి, అవే కదా అవుతాయి టాంజెంట్. ఎందుకు అలా తీసుకున్నాం అంటే, అక్కడ P అనే పాయింట్ ఇవ్వలేదు కాబట్టి. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది, P అనే పాయింట్ ఏమి ఇవ్వలేదు వాడు, కాబట్టి Px1, y1 ఏదైనా పాయింట్ అని అనుకున్నాం. కాబట్టి జనరల్ గా ఒక సర్కిల్ కి టాంజెంట్ అవ్వాలంటే టాంజెన్షియల్ కండిషన్ ప్రకారం r = d అవ్వాలి. కాబట్టి దాని ప్రకారం మనం కండిషన్ చెప్పుకున్నాం, నోట్ పాయింట్ లో చెప్పుకున్నాం. గుర్తుందా మీకు, c² = a² × 1 + m² అని చెప్పి r² × 1 + m² చెప్పుకున్నామా. స్క్వేర్ రూట్ ఆఫ్ కాదు, e² = r² × 1 + m². దీని నుండి c = +or - r × √1 + m². టాంజెన్షియల్ కండిషన్ అయితే c వాల్యూ మాట. అప్పుడు +or - r అంటే వాడు ఇచ్చిన సర్కిల్లో రేడియస్ ఎంత, వాల్యూ a కదా, కాబట్టి a × √1 + m². మీ కండిషన్స్, నోట్ పాయింట్స్ కరెక్ట్గా గుర్తుంటే ఇది ఎవరో చెప్పక్కర్లే, ఈజీగా చెప్పచ్చు. అర్థమైందండి మీకు.
ఎస్ సార్. ఎస్ సార్. అండి అంతా మీకు అర్థం అవడం కోసం రాసిందమ్మా, ఎలా అవుతుందో చెప్పడం కోసం ఇది రాయట్లేదు. చూడండి సొల్యూషన్ లో let p x1, y1 be ఎనీ పాయింట్ అంది లోకస్ అనుకుంటున్నాం. ఎనీ పాయింట్ అంది లోకస్. మీరు అడగచ్చు మరి p అనే పాయింట్ లోకస్ ఏంటి అని. పాయింట్ ఎక్కడ ఉండాలని లేదు కదా, ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. పాయింట్ అంది లోకస్. ఏమండి తర్వాత the equation to the tangents, the equation of tangents, the equation of the tangent to the circle x square plus y square equal to a square having slope m is ఫార్ములా ఏమవుతుంది? y ఈక్వల్ టు mx ప్లస్ c కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది. ఏమండి సిన్స్ p లైస్ ఆన్ ది టాంజెంట్ కదా మరి. ఎస్ సార్. ఈక్వేషన్ 1 అండి. సిన్స్ p పాసెస్ త్రూ టాంజెంట్ p ద్వారా పాస్ అవుతుంది కాబట్టి సిన్స్ tangent 1 passes through px1, y1. ఎప్పుడైతే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యాలి కాబట్టి దెన్ y1 ఈక్వల్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ అని. ఏమండి దీని నుండి y1 మైనస్ mx1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఈ రూట్ పోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే y1 మైనస్ mx1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు దీని నుండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 మైనస్ a మైనస్ am స్క్వేర్ ఈక్వల్ టు 0. దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే m స్క్వేర్ కామన్ తీయండి. m స్క్వేర్ కామన్ తీస్తే x1 స్క్వేర్ మైనస్ a ఏంటి a స్క్వేర్ వస్తుంది. ఇది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ m ఇది మైనస్ లోపల ఉంది. తర్వాత ఇంకేం మిగిలిపోయింది? కాన్స్టెంట్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ equal to 0. This is a quadratic equation in m. This is a quadratic equation in m. Quadratic equation in m. It has two roots. Let it be m1, m2 అనుకోండి. ఏమండి అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది? m1 ప్లస్ m2 ఈక్వల్ టు 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ b బై a కాబట్టి మైనస్ 2x1 y1 మైనస్ b బై a అంటే ప్లస్ అయిపోతుంది 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. మరి m1 అంటే ఏంటి? tan θ 1. ఇప్పుడు ఈ m1 m2 అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ ది టాంజెంట్సేగా. ఎస్ సార్. చూడండి దట్ ఇంప్లైస్ m1 అంటే tan θ1 ప్లస్ tan θ2 ఈక్వల్ టు 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఏమండి నెక్స్ట్ అదే m1 m2 అండ్ m1 m2 అయ్యో ఇక్కడ రాయాల్సింది అండ్ m1 m2 ఈక్వల్ టు c బై a అంటే y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏమండి చూడండి అండ్
tan theta 1 into tan theta 2 equal to tan theta 1 into tan theta 2 equal to y1 square minus a square by x1 square minus a square అండి. నెక్స్ట్ వాడు ఇచ్చింది చూద్దాం ఈసారి గివెన్ ఏమన్నాడు cot theta 1 plus cot theta 2 equal to k. దీని నుండి cot theta 1 by tan theta అని రాయండి. 1 by tan theta 1 plus 1 by tan theta 2 equal to k. ఇది LCM ఫైండ్ అవుట్ చేయండి. tan theta 1 into tan theta 2. న్యూమరేటర్లో tan theta 2 plus tan theta 1 ఈక్వల్ టు k. ఇప్పుడు tan theta 1 plus tan theta 2 అంటే ఏం రాసుకోవచ్చు 2x x1 square minus by y1 square minus a square by x1 square minus a square ఈక్వల్ టు k. ఈ రెండు క్యాన్సిల్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k into y1 square minus a square equal to 2x1 y1. అవునండి. ఇప్పుడు ఈసారి చూడండి వాడు ఏమన్నాడు లోకస్ ఆఫ్ ది p అన్నాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ద లోకస్ ఆఫ్ px1 గా y1 ఈజ్ ఏమవుతుంది 1 తీసేస్తే సరిపోతుందిగా. yes కాబట్టి చెప్పండి ఓన్లీ ఏం లేదు కదా వాడి కండిషన్ సరిపోద్దులేండి. therefore the locus of px1 y1 is k into y square minus a square equal to 2xy. అంతే చాలు. నెక్స్ట్ తర్వాత పేజ్ నెంబర్ 48లో సెకండ్ క్వశ్చన్ అండి. చూడండి 1.4.7లో సెకండ్ సొల్యూషన్ వాడు ఏమంటాడు ద కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఏ పాయింట్ p విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. చూడండి విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x square plus y square equal to a square cuts the circle at a and b such that angle AOB equal to 90 degrees, then show that p lies on the circle అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. ఏమండి చూడండి ఇప్పుడు ఒక సర్కిల్ ఇలా ఉందండి. ఇది సెంటర్ 0,0 అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్కి ఏంటంటే పి అనే పాయింట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం అంటే టాంజెంట్స్ డ్రా చేస్తున్నాం. మరి ట్రాంజెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే సర్కిల్ ని కట్ చేస్తాయి కాబట్టి ఎక్కడ కట్ చేసాయి అన్నాడు వాడు a, b దగ్గర కట్ చేసేయమని ఇంటర్సెక్ట్ చేసి, లేదంటే ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ని మనం ఏమంటాం కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఇది కర్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు యాంగిల్ ఏఓబి అనేది 90 degrees అయితే కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ది యాంగిల్ ఏఓబి degrees బి ఇచ్చానండి. చూడమ్మా ఇది సెంటర్ దగ్గర యాంగిల్ 90 degrees అంటాడమ్మా. ఏమా సెంటర్ దగ్గర యాంగిల్ 90 degrees అంటాడు. చూడండి కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు వాడు దెన్ షో దట్ పి లైస్ ఆన్ ది సర్కిల్ x square plus y square equal to 2a square అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అంటే పి అనే పాయింట్ x square plus y square equal to 2a square సర్కిల్ మీద ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. దాని మీద ఉంటుందని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి x1 square plus y1 square equal to 2a square అని చెప్పి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ హోమోజనైజింగ్ చేస్తున్నాం. అది చూద్దాం. లెట్ px1, y1
బి ఎనీ పాయింట్ అంది, ఎనీ పాయింట్ బి ఎనీ పాయింట్ అని తీసుకున్నానండి. ఏమండి అలాగే సర్కిల్ కూడా గివెన్ సర్కిల్ ఈస్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు నేను ఏమన్నాను, కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాడు కాబట్టి ద కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0 ఈస్ the curd of contact of p x1 comma y1 with respect to the circle s equal to 0 is ఏంటి s1 equal to 0 ఫార్ములా. దాని నుండి xx1 plus yy1 minus a square equal to 0. ఏమండి ఇప్పుడు చూడండి, దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే xx1 plus yy1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని రాయొచ్చు. తర్వాత దీని నుండి మనం డివైడ్ చేస్తే xx1 ప్లస్ yy1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అనండి. ఏమండి ఇది ఈక్వేషన్ 1 అనండి, ఈ సర్కిల్ ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2 అనండి. హోమోజనైజింగ్ equation 1 with the help of equation 2 we get, చూడండి ఈక్వేషన్ 1 హోమోజనైజింగ్ చేయమని చెప్పాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ కింద రాస్తాను నేను. ఏమండి చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బదులు ఏం రాసుకోవచ్చు, xx1 ప్లస్ yy1 బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమైందండి. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే సింప్లిఫై చేయండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ xx1 ప్లస్ yy1 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనండి. ఈ ఏ స్క్వేర్ 1 టైం క్యాన్సిల్ అయిపోద్దండి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xx1 ప్లస్ yy1 బై y1 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ ఎల్సిఎం చేయండి, ఏ స్క్వేర్ ఎల్సిఎం చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xx1 ప్లస్ yy1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఇది డైరెక్ట్గా రాసేస్తాను నేను. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే y1 స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే మైనస్ 2x1 y1 xy ఈక్వల్ టు 0. అర్థమైందండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చండి, ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, వై స్క్వేర్ కామన్ తీయండి ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. తర్వాత ఇంకేముంటుంది, కాన్స్టెంట్, ఇది ముందు రాయాల్సింది, ఏ పొరపాటు రాసాను చూడండి. ఏ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2x1 y1 ఇంటూ xy ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు 0. వై స్క్వేర్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ స్క్వేర్. ఏమండి ఇప్పుడు చూడగానే మీకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ గుర్తొస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో. ఎస్ సార్. మరి ఆ ఈక్వేషన్ ఏం చేస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. మరి ఆ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసిన లైన్స్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటే అప్పుడు కండిషన్ ఏంటి, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. కాబట్టి చూడండి, సిన్స్ యాంగిల్ AOB ఈక్వల్ టు 90 degrees, సో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. quotient of x square a square minus x1 square plus a square minus y1 square equal to
0. దీని నుండి x1 square y1 square ఇటువైపు తీసుకొస్తే x1 square plus y1 square equal to a square plus a square అంటే 2a square. Therefore the locus of p x1, y1 is అని చెప్పి the locus of అలాగైనా రాయొచ్చు, ఏమన్నాడు పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్ అన్నాడు కాబట్టి అదైనా రాసేచ్చు. Therefore the point p x1, y1 lies on the circle x square plus y square equal to 2a square. అర్థమైందండి? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. పేజ్ నెంబర్ 52 చూడండి. 52లో థర్డ్ ప్రాబ్లం. వన్ 1.4.13లో థర్డ్ ప్రాబ్లం. వాడు ఏమన్నాడు, షో దట్ ది పోల్స్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ x square plus y square equal to 0 with respect to the circle lies on the line అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూడండి, ఇప్పుడు ముందు ఏం చేయాలి మనం, x square plus y square equal to a square సర్కిల్ యొక్క పోల్ తీసుకోవాలి. అది p x1 y1 అనుకుందాం. ఏమండి, తర్వాత విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ ఉంది చూసారా, దానికి మనం ఏం చేయాలి, మనం పోలార్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అర్థమైందంటే క్వశ్చన్ అక్కడ చూడండి, టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. షో దట్ ది పోల్స్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది సర్కిల్ అని చెప్పి ఫస్ట్ సర్కిల్ ఇచ్చాడు. విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ సెకండ్ సర్కిల్ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ సర్కిల్ పోల్ అనేది p x1 y1 అనుకుంటున్నాం. ఇప్పుడు p x1 y1 పాయింట్ వచ్చిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు ది సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, వాడు ఏమన్నాడు, దాని యొక్క పోల్స్ వాడు ఇచ్చిన y square equal to 4ax లైన్ మీద ఉంటాయని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అంటే మళ్ళీ మనం టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అందులో మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మన r equal to d ఉంది కదా కండిషన్, దాన్ని బట్టి టాంజెంట్ ఈక్వేషన్ టాంజెన్షియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. అర్థమవుతుందండి? ఎస్ సార్. సొల్యూషన్ లో గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square equal to a square అందాం. This is equation 1 అనండి. Let p x1, y1 be pole of the tangent to the circle 1. To the circle 1 with respect to the circle 2. With respect to the circle 2. అర్థమైందండి? విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 2 టాంజెంట్ యొక్క పోల్ ఏంటంటే p x1 y1 అనుకున్నాం. దేనికి? ఫస్ట్ సర్కిల్. ఏమంటే ఫస్ట్ సర్కిల్ యొక్క పోల్ అయ్యి ఉండి ఆ పోల్ ఏంటంటే ఈ సర్కిల్ యొక్క టాంజెంట్కి సంబంధించిన పోల్ మాట. అర్థమవుతుందా? ఎస్ సార్. విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ 2 మనం ఈ సర్కిల్కి ఏంటంటే టాంజెంట్ డ్రా చేస్తామండి. ఆ టాంజెంట్ యొక్క పోల్ ఏంటంటే p x1 y1 అని చెప్పి అనుకున్నాం. అదే విషయం. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? సెకండ్ సర్కిల్ కి. విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ యొక్క టాంజెంటే కదా మనం చేస్తున్నాం. ఎస్ సార్. కాబట్టి the polar of p with respect to the circle 2 is ఫార్ములా ఏమవుతుంది, s1 equal to 0. మరి s అని ఇక్కడ అనుకోలేదు కాబట్టి సెకండ్ సర్కిల్ కూడా తీసుకోవాలి మనం. ఇక్కడ గివెన్ సర్కిల్ సార్ అని చెప్పి రాస్తాను. ఇక్కడ చూడండి, గివెన్ సర్కిల్ సార్. తర్వాత సెకండ్ సర్కిల్ కూడా ఏంటంటే x plus a whole square plus y square equal to 2a square. The equation 2 అనుకోండి. The polar of p with respect to the circle SC అదే with respect to the circle 2 is ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇది s1 equal to 0 అవుతుంది. కాబట్టి
x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్, మళ్ళీ x1 ప్లస్ ఏ అంటే ఇబ్బంది అవుతుంది, ఎక్స్పెండ్ చేయాలమ్మా తప్పదు. ప్లస్ ఏ అంటే x ప్లస్ x1 మైనస్ ఏ స్క్వేర్. ఒక నిమిషం. థర్డ్ సొల్యూషన్ లోనే గివెన్ సర్కిల్ సార్, గివెన్ సర్కిల్ సార్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. రెండోది x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసేయండి. x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ y స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది x స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ y స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు లెట్ px1, y1 be pole with respect to the circle, with respect to the pole of the tangent to the circle 1, of the tangent to the circle 1. With respect to the circle 2. Circle 2. Next, the polar equation of P. The polar equation of P with respect to circle 2 is ఏమవుతుంది ఇక్కడ? xx1 ప్లస్ yy1 ప్లస్ ఇది ఏమవుతుంది? a ఇంటూ x ప్లస్ x1 మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ నుంచి. ఏమంటే చూడండి, ఇక్కడ x1 కామన్ తీసారు అనుకోండి, రెండింటిలో x1 కామన్ తీస్తే సారీ x కామన్ తీస్తే x1 ప్లస్ ఏ వస్తుందమ్మా. ఇక్కడ x1 ఇక్కడ ఏ వస్తుంది. x1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్, తర్వాత సార్ y1 కావాలంటే y ప్లస్ y1 కామన్ తీయడానికి ఏం లేదు, ఇక్కడ y1. తర్వాత ఇంకేముంటుంది? కాన్స్టెంట్ ax1 మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ax1 మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 0. అర్థమైందండి? ఎస్ సార్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అనండి. ఇప్పుడు ఇది ఏంటిది? పోలార్ ఈక్వేషన్. ఈ పోలార్ ఈక్వేషన్ దేనికి టాంజెంట్ అవుతుంది? సర్కిల్ 1. అర్థమవుతుందా? సర్కిల్ 1కి టాంజెంట్ అవుతుంది. కాబట్టి మీకు అర్థమైందమ్మా క్వశ్చన్? సెకండ్ సర్కిల్ యొక్క పోలార్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్ కనుక టాంజెంట్ అయితే అది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనే కర్వ మీద ఉంటుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఏది పాయింట్? అర్థమవుతుందా? ఎస్ సార్. చూడండి, ఏ పాయింట్? పోల్ అనే పాయింట్, పోల్ పాయింట్, పోల్. అర్థమవుతుంది? చూసుకోండి. సిన్స్ ఈక్వేషన్ 3 ఈజ్ టాంజెంట్ టు ది సర్కిల్ 1, సో ఆర్ ఈక్వల్ టు డి. ఆర్ రేడియస్ వచ్చేటప్పటికి అక్కడ ఏ, డి అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ 0,0. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 0,0 టు ది లైన్ 3. అంటే ఇక్కడ ఏమవుతుంది? మాడ్ సి బై స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. మాడ్ ax1 మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి, ఈ రెండింటిలో ఏ కామన్ తీయచ్చుగా. ఏ కామన్ తీస్తే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ మాడ్ x1 మైనస్ ఏ
బై రూట్ సింప్లిఫై చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2ax1 ప్లస్ a స్క్వేర్. ఏ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేది. That implies square root of x1 square plus 2ax1 plus y1 square plus a square equal to mod x1 minus a. Squaring on both sides చేస్తే x1 square plus 2ax1 plus y1 square plus a square equal to ఈ స్క్వేర్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax1. x1 స్క్వేర్ a స్క్వేర్, x1 స్క్వేర్ a స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మైనస్ 2ax1 లా తీసుకొచ్చండి. y1 స్క్వేర్ ప్లస్ 4ax1 ఈక్వల్ టు 0. లోకస్ ఆఫ్ px1, y1 అయితే లేదా వాటి లైసాంతి టాంజెంట్ ఉన్నాడు కాబట్టి చూడండి. ద పోల్స్ ఆఫ్ ది టాంజెంట్, ద పోల్స్ ఆఫ్ ది tangents to the circle 1 circle 1 lie on the with respect to circle 2, with respect to circle 2 lie on the curve, lies on the curve. ఏ కర్వ్ మీద y స్క్వేర్ ప్లస్ 4ax ఈక్వల్ టు 0. మనం తర్వాత చెప్పుకుంటాం. ఇది ఏమిటంటే కర్వ్ పారాబోలా అండి. మనం తర్వాత క్లాస్లో చెప్తాం, తర్వాత చాప్టర్లో, తర్వాత కాకుండా తర్వాత థర్డ్ చాప్టర్లో వస్తుంది పారాబోలా అని. ఏమంటే ఇదండి విషయం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే అది ఎలా వస్తుందో చెప్పుకుందాం. చూడండి. వన్ 1.4.20లో ఫోర్త్ సొల్యూషన్ అన్నమాట. వాడు ఏమన్నాడో క్వశ్చన్ చూడండి ఒకసారి. షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టూ టాంజెంట్స్ త్రూ p x1 y1 టు ది సర్కిల్ s ఈక్వల్ టు 0 అండ్ ద కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ p విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s ఈక్వల్ టు 0 ఈస్ r ఇంటూ s11 హోల్ పవర్ 3/2 బై s11 ప్లస్ r స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. వేర్ r ఈస్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి ఇచ్చాడు అన్నమాట. ఏమండి అంటే ఇప్పుడు వాడు అనేది ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్ చేయమన్నాడు. ఆ ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుందట, టూ టాంజెంట్స్ ద్వారా ఫామ్ అవుతుంది. అలాగే కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఫామ్ అవుతుంది. టూ టాంజెంట్స్ కర్డ్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేటప్పటికి r ఇంటూ s11 హోల్ పవర్ 3/2 బై s11 ప్లస్ r అని చెప్పి r స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం. వాడు ఇచ్చింది ఇది. సర్కిల్ కూడా s ఈక్వల్ టు 0 అనే సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఇది s ఈక్వల్ టు 0 అనే సర్కిల్ అండి. ఇక్కడ వాడు ఏమన్నాడు, p x1 y1 అనే పాయింట్ దగ్గర నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ మధ్య యాంగిల్ థీటా అయితే, అలాగే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పాస్ అయ్యే సీకెంట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం కర్డ్ అంటాం కాబట్టి కర్డ్ ఇది సెంటర్. ఈ కర్డ్ ఈ టాంజెంట్స్ అనేవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఆ ఏరియా అదని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చూడండి. లేదా p x1, y1 బి ఎనీ పాయింట్ అని చెప్పి తీసుకుంటాను. let p x1, y1 be any point in the plane, any point in the plane. Down next. Given circle is s is identical equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. చూడండి ఈసారి. ఇప్పుడు నేను ఏమంటానంటే పిఏ పిబి అనేది ఏమవుతాయి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అయినా అవుతాయి. దాన్నే మనం ఇంకోలా ఎలా చెప్పచ్చు, టాంజెంట్స్ అని కూడా చెప్పచ్చు. అంటే పిఏ పిబిని లైన్ కింద తీసుకుంటే టాంజెంట్లు అవుతాయి. అదే పిఏ పిబి మామూలుగా తీసుకుంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అవుతాయి. అవునా కదా? మీకు అర్థం కాలేదు. పిఏ ఇలా తీసుకున్నానండి, ఇది ఏమవుతుంది, టాంజెంట్ లైనే కదా. అదే మనం పిఏ ఎలా తీసుకున్నామండి, అప్పుడు ఏమవుతుంది,
లెంత్ ఆఫ్ ది టాంజెంటే కదా, ఎస్ సార్. అదే విషయం. కాబట్టి లెట్ అది పిఏ పిబి లైన్ బి టూ tangents through P to the circle S equal to 0 and theta be the angle between them, and theta be the angle between the tangents. These tangents. అప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? దెన్ tan theta by 2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? r by root s1 అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్. ఏమండి చూసుకోండి. ఇక్కడ ఇంకో విషయం, దెన్ పిఏ ఈక్వల్ టు పిబి ఈక్వల్ టు రూట్ s11 అవుతుంది. ఎందుకో చెప్పండి. పిఏ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది టాంజెంటే కదా. ఎస్ సార్. మరి x1 y1 అనే పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా రూట్ s11 కదా. అలాగే పిబి అన్నా కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంటే కాబట్టి ఇది కూడా రూట్ s11 అవుతుంది. ఇప్పుడు చూడండి, వాడు ఏమని అడిగాడు? షో ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. The required area of the triangle equal to, మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏం ఫామ్ అయింది? ఏపీబి అనే. ఎస్ సార్. ద ఏరియా ఆఫ్, మీరు ఈక్వల్ టు కింద రాసుకోండి లేదా ఈక్వల్ టు పక్కన రాసుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబి దట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ట్రిగ్నోమెట్రీలో మీరు నేర్చుకుంటారు. ఆఫ్ ఏ బి సైన్ థీటా, ఆఫ్ బీసీ సైన్ థీటా, ఆఫ్ సిఏ సైన్ థీటా నేర్చుకుంటారా? అంటే అక్కడ థీటా అని రాదు, ఆఫ్ ఏబి సైన్ సి, ఆఫ్ బీసీ సైన్ ఏ, ఆఫ్ సిఏ సైన్ బి అని వస్తుంది. వస్తుందే? మీకు ఎందులో వస్తుంది చాప్టర్? అది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో వస్తుంది. ఏమండి ఆ ఫార్ములా మళ్ళీ దేనికి ఉపయోగిస్తారో తెలుసా? డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఉపయోగిస్తారు. అది డెల్టా వాల్యూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అని చెప్పి తీసుకురావడం కోసం అలా వస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఇంతకీ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏమవుతుంది? ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. ఇక్కడ ట్రిగ్నోమెట్రీలో మనకి ఏమవుతుందంటే ఆఫ్ ఏబి సైన్ సి, బీసీ సైన్ ఏ, సిఏ సైన్ బి, అది అవుతుంది ఫార్ములా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆఫ్ ఏబి అంటే పిఏ ఇంటూ పిబి, వాటి మధ్య ఇంక్లూడింగ్ యాంగిల్ ఎంత? థీటా కదా, సైన్ థీటా అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఆఫ్ పిఏ ఇంటూ పిబి ఇంటూ సైన్ థీటా, దీని నుండి హాఫ్ పిఏ అంటే రూట్ s11, పిబి అంటే రూట్ s11, సైన్ థీటా మనకు అందుబాటులో ఉన్నది ఏంటి? tan theta by 2. కాబట్టి ఫార్ములా ఏంటి సైన్ థీటాకి? మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుతారు. ఎందులో చెప్పనా? మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పి చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ కాదు, టాపిక్ ఉంటుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లో 6th చాప్టర్లో మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనే టాపిక్ ఉంటుంది. అందులో ఏంటంటే సైన్ 2 థీటా, కాస్ 2 థీటా, టాన్ 2 థీటా, టాన్ 3 థీటా, సైన్ 3 థీటా, కాస్ 3 థీటా ఇవన్నీ చెప్తారు. అలాగే పక్కనే సైన్ థీటా అని ఎలా రాయొచ్చు, థీటా బై 2లో, థీటా బై 3లో, అవన్నీ కూడా ఫార్ములాలు ఉంటాయి. దాని ప్రకారం సైన్ 2 థీటా ఫార్ములా ఏంటో చెప్పండి. టాన్లో 2 tan థీటా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. మరి ఇక్కడ సైన్ 2 లేదు కాబట్టి అక్కడ థీటా బై 2 వస్తుంది. ఫార్ములా ఏంటంటే సైన్ థీటా ఈక్వల్ టు 2 tan థీటా బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బై 2. గుర్తుపెట్టుకున్నామా? ఇప్పుడు ఈ ఫార్ములాలో మన దగ్గర అందుబాటులో ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాన్సిల్, రూట్ ఇంటూ రూట్ అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతే s11 అవుతుంది స్క్వేర్ కాబట్టి. అర్థమవుతున్నామా?
నెక్స్ట్ థీటా బై Yes, 2 sir. అంటే tan θ అంటే ఏంటి ఫార్ములా r బై రూట్ s11 r బై రూట్ s11 అలాగే డినామినేటర్ లో 1 ప్లస్ r బై రూట్ s11 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి దట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఆర్ ఇంటూ ఇది పైకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, పైకి వద్దులేండి, అది అలా ఉంచని చెప్తాను. ఆర్ ఇంటూ s11 బై రూట్ s11 బై ఇది కిందకి రావాలండి, 1లో చూసుకోండి, పక్క రాసేదండి. 1 ప్లస్ ఆర్ స్క్వేర్ బై s11 అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. s11 అవుతుంది. ఇదేమో ఇందులో రూట్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఆర్ s11 బై రూట్ s11 బై s11 ప్లస్ ఆర్ స్క్వేర్ బై s11. ఈ రూట్ s11 ఇందులో రూట్ s11 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, పైకి వెళ్ళింది అనుకోండి. ఆర్ ఇంటూ s11 ఇంటూ రూట్ s11 అంటే s11 హోల్ పవర్ 1 ప్లస్ 1/2 కదా. Yes, sir. అంటే s11 హోల్ పవర్ 3/2 అవుతుంది, చూసుకోండి. దట్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ s11 ఇంటూ s11 హోల్ పవర్ 1/2 బై ఆర్ స్క్వేర్ ప్లస్ s11 లేదా s11 ప్లస్ ఆర్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ s11 హోల్ పవర్ 3/2 బై s11 ప్లస్ ఆర్ స్క్వేర్. ఏమండి, ఇదండి విషయం. తర్వాత చూడండి, అలా ఇది 1.4.21 1.4.22 చూడండి. సర్కిల్ ఎలా తీసుకున్నామండి. ఇప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి, 0,0 కదా పడుతుంది సర్కిల్. Yes, sir. కాబట్టి సెంటర్ సి 0,0. ఏమండి, నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు వాడు, పోలార్ పి యొక్క పోలార్. ఇక్కడ పి అనే పాయింట్ తీసుకోండి. పోలార్ ఈక్వేషన్ ఎలా వస్తుంది మనకి, క్రాస్ గా వస్తుంది. మనం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నాం, గుర్తుందా? పోలార్ ఈక్వేషన్ అంటేని పి నుండి లైన్స్ డ్రా చేస్తే సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాయని, ఆ డిఫరెంట్ పాయింట్స్ కి మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేస్తే సర్కిల్ కి ఆ టాంజెంట్స్ అన్ని ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్ని కూడా ఒక లైన్ మీద ఉంటాయి. ఆ లైన్ ని మనం పోలార్ అంటామని చెప్పుకున్నామని. Yes, sir. కాబట్టి చూడండి, ఇంకోటి ఏమన్నాడు, పోలార్ ఆఫ్ పీకిని ఈ సిని పిని జాయిన్ చేసే లైన్ కి మధ్య పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది క్యూ అవుతుంది. అప్పుడు వాడు అన్న కండిషన్స్ అవుతాయని చెప్తున్నాడు. ఇది సిని పిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్. ఇప్పుడు పి యొక్క పోలార్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఏమండి, ఎందుకు అలా వస్తుందో తెలుస్తుంది కదా మీకు. పి అనే పాయింట్ నుంచి మనం ఈ సర్కిల్ కి లైన్స్ డ్రా చేస్తాం, డిఫరెంట్ లైన్స్. అవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ నుంచి మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేస్తాం ఇలాగ. ఆ టాంజెంట్స్ అన్ని కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్స్ అన్ని కూడా ఒక లైన్ మీద ఉంటాయి. ఆ లైన్ ని మనం పోలార్ అంటాం, అంతేనా? Yes, sir. ఇది పోలార్ ఆఫ్ పి అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది క్యూ అయితే కనుక PQ అనే ఒకదానికోటి ఇన్వర్స్ పాయింట్స్ అవుతాయని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. x డాష్ y డాష్. చూడండి, ఫస్ట్ గివెన్ సర్కిల్ ఈజ్ సొల్యూషన్ లో లేదంటే ప్రూఫ్ లో, గివెన్ సర్కిల్ ఈజ్ x square s is identical equal to x square plus y square minus r square equal to 0 అండి. కాబట్టి సెంటర్ సి ఈక్వల్ టు 0,0 అవుతుంది. ఆ రేడియస్ ఏమో r అవుతుంది. సెంటర్ సి ఈక్వల్ టు 0,0, రేడియస్ ఈక్వల్ టు r యూనిట్స్, కాబట్టి ఇప్పుడు ఈసారి px1 y1 ఏదైనా పాయింట్ అనుకోండి, 2 పాయింట్లు తీసుకోండి PQ అనేది. లెట్
px1, y1 qx2, y2 qx2, y2 b. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం అండి, వీడు ఇచ్చిన క్వశ్చన్ లో PQ అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అయితే Q అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పోలార్ Pని అలాగే Cని Pని జాయిన్ చేసే లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అలాగే P యొక్క పోలార్ కి Cని Pని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ Q అయితే మనం PQ అనేవి ఏమని చెప్పాలి, ఇన్వర్స్ పాయింట్స్ అని చెప్పాలా లేదా? ఎస్ సార్. రివర్స్ అండి. కాబట్టి చూడండి, ముందు మనం ఏం తీసుకుందాం అంటే PQ అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అని తీసుకుందాం. అర్థమవుతుందా? PQ అనే ఇన్వర్స్ పాయింట్స్ అని తీసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, పోలార్ Pను ఆ సర్కిల్ కి అది సెంటర్ ని Pని జాయిన్ చేసే లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ Q అవుతుందని ప్రూవ్ చేయాలి. తర్వాత రెండోది Q అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పోలార్ P అండ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ CP అని చెప్పి తీసుకుని అప్పుడు మనం PQ అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందండి? ఎస్ సార్. లెట్ px1, y1 qx2, y2 be the inverse points. Then మనం ఇన్వర్స్ పాయింట్ యొక్క డెఫినేషన్ చెప్పాం. ఇన్వర్స్ పాయింట్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పాం, 2 పాయింట్స్ p, q అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అవ్వాలంటే విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ s = 0 మన కండిషన్స్ ఏంటి, మొత్తం 3 కండిషన్స్ ఉంటాయి. CPQ అనేది ఒకే లైన్ మీద ఉండాలి, కొలీనియర్ అవ్వాలి. ఇంకోటి ఏంటి, p, q సేమ్ సైడ్. ఇంకోటి ఏంటి, CP × CQ = R² అవ్వాలి. కాబట్టి దెన్ CP × CQ = R² ఒకటి అండ్ CPQ are collinear. C, P, Q are collinear. ఇది సపోజ్ అనుకుందాం. సపోజ్ లెట్ ఇంక లెట్ ఎందుకు మళ్ళీ ఆర్ది కొలీనియర్. ఇప్పుడు చూడండి, మనకి CP అంటే అర్థం ఏంటండి, సికి పికి మధ్య డిస్టెన్సే కదండి, అంతసేపు ఆలోచిస్తారు ఇటు. చూడండి, దెన్ దట్ ఈస్ సికి పికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, P అంటే x1, y1 అనుకున్నాం, Q అంటే x2, y2 అనుకున్నాం. అంటే వాడి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, x1² + y1² అయినా స్క్వేర్ రూట్ ఆఫ్ x1² + y1² ఇంటూ square root of x2² + y2² ఈక్వల్ టు R² కదా. మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x1² + y1² ఇంటూ x2² + y2² ఈక్వల్ టు R⁴ అవుతుందండి. ఏమండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండి. నెక్స్ట్, CPQ అనేవి కొలీనియర్ అయినప్పుడు ఈ CPQ ద్వారా ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, 0 అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం బిలో. సిన్స్ CPQ are collinear, C, P, Q are collinear. So the area of triangle CPQ, the area of triangle CPQ equal to 0. మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే 1 బిలో చెప్పుకున్నాం, అది రాద్దాం. దట్ ఇంప్లైస్ హాఫ్ మాడ్ x1, y2 - x2, y1 = 0. అక్కడ పాయింట్స్ అవే కదా, P, x1, y1, Q, x2, y2 కదా. కాబట్టి దీన్ని ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x1, y2 - x2, y1 = 0 అవుతుంది. మాడ్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది ఈక్వేషన్ 2 అన్నట్టు. ఏమండి, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఫ్రమ్ 1 నుంచి x1² x2² + x1² y2² + y1² x2² + y1² y2² ఈక్వల్ టు R⁴ అండి. ఏమా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం అడ్జస్ట్ చేద్దాం.
దీని x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ దీన్ని మనం x1 స్క్వేర్ x2 స్క్వేర్ లేదంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ అని రాసుకున్నా పర్వాలేదు, లేకపోతే అలా రాద్దామండి. చూడండి, x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఉపయోగించుకునేలా రాయాలి నేను దీన్ని. కాబట్టి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చుగా. అంటే x1 y2 మైనస్ x2 y1 హోల్ స్క్వేర్ అంటే ఈ రెండు వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా ఏమొస్తుంది మైనస్ 2x1 y1 x2 y2 వస్తుంది, అవునా. కాబట్టి అది పోవడం కోసం ప్లస్ 2x1 y1 2x1 x2 y1 y2 ఈక్వల్ టు r⁴. దీని బదులు ఏం రాసుకోవచ్చు నేను 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే x1 x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ ఇది 0 అయిపోతుంది, ప్లస్ 2 ఇంటూ x1 x2 ఇంటూ y1 y2 ఈక్వల్ టు r⁴. ఇప్పుడు చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్ లో ఉందండి. x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు r⁴ అండి. ఏమండి నెక్స్ట్ ఇది చూడండి, దీని నుండి x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ r స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ r⁴ అంటే r స్క్వేర్ అవుతుంది. ఏమండి ఇప్పుడు చూడండి, PQ అనేవి సేమ్ లైన్ మీద ఉన్నాయా, సేమ్ సైడ్ ఆఫ్ C ఉన్నాయి. P, Q లై ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ C. ఇప్పుడు సేమ్ సైడ్ ఆఫ్ C ఉంది కదా, కాబట్టి ఎప్పుడైతే సేమ్ సైడ్ ఆఫ్ C ఉందో మనకి ఏమవుతుంది, అది మనకి L11 L22 గ్రేటర్ దాన్ 0 మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం, గుర్తుందా. రేషియో మైనస్ L11 L22 గ్రేటర్ దాన్ 0 అయితే సేమ్ సైడ్ ఆఫ్ ది పాయింట్ అని, అలాగే లెస్ దాన్ 0 అయితే ఎయిదర్ సైడ్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పి నేర్చుకున్నాం, గుర్తుందా మీకు. లైన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది లైన్ అని గుర్తుందా. గుర్తుంది. దాని ప్రకారం ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో x1 x2 వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అలాగే y1 y2 వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఏమండి కాబట్టి ఇక్కడ మనకి ఏమవ్వాలి, ఇది వాల్యూ ఖచ్చితంగాను పాజిటివ్ కదా అవ్వాలి. దెన్ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు r అండి, r స్క్వేర్ అండి, ప్లస్ r స్క్వేర్. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది చూడగానే మీకు S12 ఈక్వల్ టు 0 ఫామ్ లో రావట్లేదు. చూడండి ఒకసారి x1 x2 ప్లస్ y1 y2 మైనస్ r స్క్వేర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మన సర్కిల్ ఏం తీసుకున్నాం, ఇక్కడ S ఈక్వల్ టు ఇది తీసుకున్నాం. మరి దీని నోటేషన్ లో ఎలా రాయొచ్చు, నేను S12 ఈక్వల్ టు 0 అని రాయొచ్చే. మరి S12 0 అంటే దాని అర్థం ఏంటి, PQ అనేవి కాంజుగేట్ పాయింట్స్ అనే కదా. చూడండి, therefore the points P, Q are conjugate points, లేదా P, Q are conjugate points. కాంజుగేట్ పాయింట్స్ తర్వాత, కాబట్టి దాని అర్థం ఏంటి, Q అనేది P యొక్క పోలార్ మీద ఉంటుంది, P అనేది Q యొక్క పోలార్ మీద ఉంటుంది, అవునా. therefore Q lies on the polar of P. the polar of P. కాబట్టి మీరు గమనించండి, ఇక్కడ Q అనేది P యొక్క పోలార్ మీద ఉంది అంటే ఖచ్చితంగా Q అనేది ఏమవ్వాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ CP అండ్ పోలార్ ఆఫ్ P అనా. ఏమంటే ఇక్కడ PQ అనేది కాంజుగేట్ అని చెప్పి ప్రూవ్ చేసామండి. PQ అనేది కాంజుగేట్ అంటే ప్రూవ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి, Q అనే పాయింట్ P యొక్క పోలార్
P అనే పాయింట్ Q యొక్క పోలార్ మీద ఉంటుంది. ఇక్కడ Q అనేది P యొక్క పోలార్ మీద ఉంది అని తీసుకున్నాను నేను. ఇది పోలార్ లైన్. ఈ పోలార్ లైన్ మీద Q అనే పాయింట్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? Q is the point of intersection of polar of P and CPA కదా. Yes, sir. That is, Q is the point of intersection of దేనికి CP bar and polar of P. ఇప్పుడు ఈసారి రివర్స్ లో తీసుకోండి. Conversely assume that suppose that Q is the intersection of దేనికి polar of P దీనికి రివర్స్ కదా, polar of P and CP bar ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగ పోలార్ ఆఫ్ పీకిని సిపి బార్ కి ఇంటర్సెక్షన్ అయ్యిందో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇన్వర్స్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి. ఇన్వర్స్ పాయింట్స్ అని తీసుకుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు Q అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P అండ్ సిపి అని తీసుకుంటే P, Q అనేవి ఇన్వర్స్ పాయింట్స్ అని ప్రూవ్ చేయాలి. అవునా? Yes, sir. మరి ఇన్వర్స్ పాయింట్స్ ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏంటి? సిపి ఇంటూ సిక్యూ కూడా R² కదా. Yes, sir. ఇంకో విషయం మీరు అడగచ్చు, మరి ఇన్వర్స్ పాయింట్స్ అవ్వాలంటే సేమ్ సైడ్ ఆఫ్ సి అవ్వాలి, అలాగే ఇంకోటేమో మనకి కొలీనియర్ అవ్వాలని చెప్పి మీరు అడగచ్చు. ఇప్పుడు సిపి ఇంటూ సిక్యూ కూడా R² చేస్తే దాని అర్థం అదే. అర్థమవుతుందా మీకు? No. The equation of polar of P is ఏంటి ఫార్ములా? S1 = 0 అవుతుంది. S1 అంటే ఏంటి? xx1 + yy1 - r² = 0 అండి. ఏమండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, సిక్యూ అంటే ఏంటి? ఈ పోలార్ కి సెంటర్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏనా? Yes, sir. సిపి అంటే ఏంటి? పి అనే పాయింట్ నుంచి దీనికి డిస్టెన్స్ అయినా సికి? Yes, sir. సిక్యూ = ఏం చెప్పచ్చు? the perpendicular distance from C0, 0 to the polar of P. కాబట్టి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే mod C/√a² + b² కాబట్టి mod - r² / x12 + y12 అవుతుంది. ఏమండి? దట్ ఈక్వల్ టు మనకి ఏమైనా వస్తుందంటే R² / x12 + y12 అవుతుంది. ఇది సిక్యూ. ఈసారి సిపి చూడండి. సిపి అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. √(x1 - 0) ² + y1 - 0) ² అంటే √(x² + x12 + y12 అవుతుంది. అవునా? Yes, sir. కాబట్టి సిపి = √(x12 + y12) అవుతుంది. నౌ సిపి ఇంటూ సిక్యూ సిపి అంటే √(x12 + y12) ఇంటూ సిక్యూ అంటే R² / √(x12 + y12). రెండు క్యాన్సిల్ చేస్తే దట్ ఈక్వల్ టు R² వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి బట్టి ఏం చెప్పచ్చు మనం? therefore P, Q are ఇన్వర్స్ పాయింట్స్ అని చెప్తారు. ఇన్వర్స్ పాయింట్స్ అని చెప్పచ్చు అంతే. తర్వాత క్వశ్చన్ చూడండి.
ఈక్వేషన్ ఆఫ్ ది కర్డ్ విత్ గివెన్ మిడిల్ పాయింట్ అంటాడండి. చూడండి, ఇఫ్ p x1, y1 is the midpoint of a curd AB అనే కర్డ్ యొక్క మిడ్ పాయింట్ p x1, y1 అయితే అదర్ దాన్ ది డయామీటర్ మాత్రం కాదు. ఏమండి, AB అనేది డయామీటర్ కాదు, డయామీటర్ కాని కర్డ్. మరి డయామీటర్ కూడా కర్డే కదా, డయామీటర్ కాని కర్డ్. ఆ కర్డ్ యొక్క మిడ్ పాయింట్ p x1, y1 అయితే అది కూడా s = 0 అనే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు. దెన్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సీకెంట్ AB ఈజ్, అప్పుడు ఏబి సీకెంట్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందట, S1 = S11 అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఇది కూడా ఈజీయే. చూడండి, ఫిఫ్త్ కూడా ఉందండి, 1.4.26 తీరం ప్రూఫ్. వాడు ఏమని ఇచ్చాడు, ఒక S = 0 అనే సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక కర్డ్ తీసుకున్నాడు ఏబి అనేది. ఈ ఏబి అనే కర్డ్ యొక్క మిడ్ పాయింట్ వచ్చేటప్పటికి పి అన్నాడు. ఇదేమో సెంటర్, -g - f అవుతుంది, -g - f అవుతుంది. p x1 y1 ఏమండి, చూడండి. ఇప్పుడు గివెన్ సర్కిల్ ఈస్ S is identical equal to x² + y² + 2gx + 2fy + c = 0. Center C = -g - f. ఏమండి, నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం, p x1, y1 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ అందాం. Let AB bar be the curd a circle of S = 0 and P be the p x1, y1 andam. p x1, y1 be the midpoint of the curd. ఎప్పుడైతే మిడ్ పాయింట్ అయిందో సిపి అనేది ఏబికి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దెన్ స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ -1 కి ఈక్వల్ అవుతాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి స్లోప్ ఆఫ్ సిపి = -1. స్లోప్ ఆఫ్ ఏబి = -1 / స్లోప్ ఆఫ్ సిపి బార్ దట్ ఈక్వల్ టు -1 / స్లోప్ ఆఫ్ సిపి బార్ అంటే y1 + f / x1 + g. ఇది పైకి వెళ్ళిపోతే ఏమని వస్తుందంటే -(x1 + g) / y1 + f. ఏమండి, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ సెగ్మెంట్ కట్టండి. పి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా. The equation of curd AB is ఫార్ములా y - y1 ఇక్కడ అక్కడ పాయింట్ అని చూసారా, p x1 y1 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి y - y1 = స్లోప్ ఆఫ్ AB ఏమని వచ్చింది, -(x1 + g) / y1 + f * x - x1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని సింప్లిఫై చేసుకోండి. y - y1 * y1 + f ప్లస్ మైనస్ లోపలికి వస్తే ప్లస్ అయిపోతుంది, x1 + g * x - x1 = 0 అండి. దీన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఇది y1 + yf - y12 - f(y1) + x1 xx1 - x12 + gx - gx1 = 0. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాస్తే xx1 + yy1 x1 + yy1 + gx fy + gx + fy = మిగిలినవి పంపించండి. x12 + y12 + gx1 + fy1
బోత్ సైడ్స్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ అంటే gx1 ప్లస్ fi1 ప్లస్ ని యాడ్ చేయండి. యాడింగ్ gx1 plus fy1 plus c on both sides we get అప్పుడు ఇక్కడ ఏమైనా వస్తుంది xx1 plus yy1 plus gx1 యాడ్ చేస్తే 2g g కామన్ తీస్తాం అనుకోండి x plus x1 వస్తుంది రాసేనే రాసింది సార్. x plus x1 x1 f కామన్ తీసాం అనుకోండి y plus y1 వస్తుంది ప్లస్ c ఈక్వల్ టు ఇక్కడ యాడ్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ gx1 అంటే 2gx1 fy1 అంటే 2fy1 ప్లస్ c. ఇప్పుడు దీని బదులు ఏం రాసుకోవచ్చు నేను s1 రాసుకోవచ్చు. దీని బదులు ఏం రాసుకోవచ్చు s1 రాసుకోవచ్చు అంతే. అది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక సీకెండ్ యొక్క అది మన ఒక కర్డ్ యొక్క మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు అదర్ దాన్ డయామీటర్ కర్డ్ అయి ఉండాలి. కర్డ్ అనేది అదర్ దాన్ డయామీటర్ అయి ఉండాలి. అప్పుడు కర్డ్ యొక్క మిడ్ పాయింట్ ఇస్తే కర్డ్ యొక్క ఈక్వేషన్ కావాలంటే ఫార్ములా ఏంటంటే s1 = s1 s డబుల్. అది దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఉంది చెప్తాను. 1.4.27 లో ఫస్ట్ సొల్యూషన్ అన్న గివెన్ సర్కిల్ అని చెప్పి తీసుకోండి. గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు వాడు సర్కిల్ x² + y² - 2x - 10y + 1 = 0. ఏమండి హియర్ 2g = -2, g = -1, 2f = -10, f = -5, c = 1. ఏమండి సెంటర్ c = -1 అంటే -g - f కాబట్టి +1 +5 అవుతుంది. ఏమండి మనకు కావాల్సింది ఏంటంటే వాడి మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ అడిగాడు కాబట్టి ఇది సెంటర్ 1,5 p అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ అనుకుంటాం. వాడు ఇచ్చిన లైన్ ఏమో ఇది x - 2y + 7. మీరు ఇక్కడ గమనిస్తే px1, y1 అనుకుంటే సెంటర్ నుంచి ఈ లైన్ కి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీసుకుంటే అదే మనకి ఏమవుతుంది మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ అవుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి చూడండి సెంటర్ ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా నాకు px1 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ అని ఒకటి అనుకోవాలి. చూడండి లెట్ px1, y1 be మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్. దానికన్నా లైన్ ఒకటి తీసుకోవాలి కదా ముందు పడిచ్చింది మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్. given line is x - 2y + 7 = 0. Then p is the foot of the perpendicular from C1,5 to the line x - 2y + 7 = 0. So h - x1/a = k - y1/b = మనకి ఏమవుతుంది -ax1 + by1 + c/a² + b² ఫార్ములా. ఇంకో విషయం మీకు px1 y1 అనేది తీసుకోవాలని లేదు. h, తీసుకున్నా h, k తీసుకున్నా మీకు ఇబ్బంది లేదు. ఇక్కడ x1 y1 కనబడుతుంది కదా అని చెప్పి x1 y1 ప్లేస్ లో ఈ వదిలేసి h, k రాశారు అనుకోండి అది బాగుంటుంది అన్నమాట చాలా. కాబట్టి ఒక పని చేయండి మరి h, k అనుకుంటే మళ్ళీ ఇది -g - f అనుకోవాలి తప్ప h, k కింద అనుకోకూడదు. ఇది x1 y1 అనుకోవాలి. ఇదేమో ph, k అంటుంది. మళ్ళీ h, k అంటే సెంటర్ ఇబ్బంది అవుతుందేమో. ఒక పని చేయండి శుభ్రంగా ఈ గొడవ అంతా లేకుండా ఈ ఫార్ములా తీసుకోండి. అర్థమవుతుందామని నేను చెప్పింది? ముందు రాస్తాం కాబట్టి x1 - 1
1 by a అంటే 1 ఈక్వల్ 1 y1 minus 5 by -2 minus 2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x అంటే ఇక్కడ 1 -10 y అంటే 5 ప్లస్ 7 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఏమా x1 minus 1 by 1 ఈక్వల్ టు తర్వాత y1 minus 5 by -2 ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ ఇది -10 అవుతుంది, ఇదేమో ప్లస్ అవుతుంది అంటే -2 అవుతుంది. మైనస్ ఆఫ్ -2 అంటే +2 అయిపోతుంది, 2/5 అవుతుందమ్మా. దీని నుండి ఈక్వేట్ చేసుకోండి. x1 minus 1 ఈక్వల్ టు 2/5, y1 minus 5 by -2 ఈక్వల్ టు 2/5. దీని నుండి x1 ఈక్వల్ టు 2/5 ప్లస్ 1, y1 ఈక్వల్ టు y1 minus 5 ఈక్వల్ టు -4/5. దీని నుండి y1 ఈక్వల్ టు -4/5 ప్లస్ 5 దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది, ఇది -21/5 అయిపోతుంది. ఇదేమో x1 ఈక్వల్ టు 7/5 అవుతుందన్న. Therefore the midpoint of the curve is px1, y1 equal to 7/5, 21/5 అంతే.